వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు 10 సంవత్సరాల జబ్బు. శృంగవరం అనే గ్రామంలో ఉన్న ఒకే ఒక దుకాణం శేషయ్యది. అతడి దుకాణంలో అన్ని సరుకులు దొరుకుతాయి. ప్రజల అవసరాన్ని గమనించి శేషయ్య సరుకుల్లో బాగా కల్తీ చేస్తూ ఉంటాడు. ఆ సంగతి తెలిసి కూడా ప్రజలు నోరెత్తకుండా వాటిని కొనుక్కోవాల్సిందే. కారణం, ఊరికి అదొక్కటే దుకాణం. పైగా శేషయ్యకు కోపం కూడా ఎక్కువ. ఒక రోజున ఆ ఊరుకు ఒక పరదేశి వచ్చాడు. శేషయ్య దుకాణంలో సరుకులు కల్తీవై ఉండడం గమనించి అతను శేషయ్యను, ఈ ఊళ్ళో పరిశుభ్రమైన వెచ్చాలే దొరకవా అని అడిగాడు. శుభ్రం గురించి గొప్పగా మాట్లాడుతున్నావు, అసలు నువ్వెలా ఉన్నావో తెలుసా? నీ శరీరం, బట్టలు మురికి ఓడుతున్నాయి. అసలు నీ చెయ్యి తగలడం వల్లనే నా సరుకులు మురికి అయిపోయాయి. నేను కాబట్టి నిన్ను దయతలిచి వదిలిపెడుతున్నాను. పక్క గ్రామంలో ఉన్న మా అల్లుడి దగ్గర ఇలా మాట్లాడితే నిన్ను పులుసులోకి ఎముక కూడా లేకుండా తన్ని పంపగలడు అన్నాడు. శేషయ్య మాటలకు పరదేశికి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. అతను శేషయ్యతో, నన్ను గురించి ఇంత దూషణగా మాట్లాడుతున్నావా? నేను ఈ దేశాన్నేలే విజయభాస్కర మహారాజు గారి మహామంత్రి రామభూషణుణ్ణి. మారువేషంలో ఇలా వచ్చానని తెలిస్తే నువ్విలా మాట్లాడగలవా అన్నాడు. ఆ వెంటనే శేషయ్య పెద్దగా కేకపెట్టి ఉన్న చోటనే స్పృహ తప్పి పడిపోయాడు. పరదేశి అక్కడ నిలబడకుండా తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళి తానెవరో చెప్పి, నిన్నీ గ్రామానికి అధికారిగా ఉంచినది ఎందుకు? గ్రామంలో ఇలాంటి అన్యాయాలు జరగకుండా చూస్తావనే కదా. దుకాణందారు శేషయ్య దురాగతాలు నేను కళ్ళారా చూశాను. కల్తీ సరుకులు అమ్ముతున్నందుకు వాడి నేరాన్ని చూస్తూ ఉన్నందుకు నిన్ను ఇప్పుడు కఠినంగా శిక్షించబోతున్నాను అన్నాడు. గ్రామాధికారి తొట్రుపడకుండా అంతా విని మంత్రితో, మహాప్రభు, కల్తీ సరుకులు అమ్మడం శేషయ్య తప్పు కాదు. అతను తనకు తానే కల్తీ చేయడం లేదు. తను కొన్న సరుకులనే అందరికీ అమ్ముతున్నాడు. అసలు పంటలు పండించే రైతులే సరుకులు కల్తీ చేసి అమ్ముతున్నారు. అందువల్లనే శేషయ్య కల్తీ సరుకులు అమ్ముతున్నా నేనేమీ చేయలేదు. కానీ అతడు మహామంత్రులైన మిమ్మల్నే దుర్భాషలాడడం క్షమించరాని నేరం. బహుశా తమరెవరో తెలిసి ఉండదు, అది తెలియక చేసిన నేరం అన్నాడు. ఆ మాటలతో మంత్రి కొంచెం శాంతించి, కల్తీ విషయంలో నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ అతడు ప్రజలతో శాంతంగా మాట్లాడడం నేర్చుకోవాలి. నేను మంత్రినని తెలిసినా తెలియకపోయినా మర్యాద ఇవ్వాలి అన్నాడు. ఈలోగా గ్రామాధికారి కబురు పంపగా శేషయ్య వచ్చి మంత్రిని చూస్తూనే ఆయన కాళ్ల మీద పడి, తమరెవరో తెలియక తప్పు చేశాను, నా తప్పును మన్నించండి, నాకు కొరడా దెబ్బలు శిక్షగా విధించండి అని వేడుకున్నాడు. శేషయ్య వినయానికి మంత్రి సంతోషించి, నన్ను తిట్టినందుకు నాకు కోపం లేదు, క్షమించాను. కానీ నీ దుకాణానికి వచ్చే ప్రజలకు నువ్వు మర్యాదను ఇవ్వడం లేదు. ఆ తప్పును మాత్రం నేను క్షమించలేను. ప్రజలే నిన్ను క్షమించాలి. సాయంత్రం గ్రామ ప్రజల ఎదుట నిన్ను విచారిస్తాను, ఇక వెళ్ళు అన్నాడు. శేషయ్య అక్కడ నుండి కదిలిపోయి ఈ గండం నుండి బయటపడడం ఎలాగా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. గ్రామంలో అతడంతే చాలా మందికి మనసులో చెప్పలేనంత కోపంగా ఉన్నది. మంత్రి వాళ్ల ముందు విచారణ జరిపితే తనకు కఠిన శిక్ష తప్పదు. సాయంత్రంలోగా శేషయ్య ఊరంతా తిరిగి తనకు వచ్చిన కష్టం అందరికీ చెప్పుకుని తనను కాపాడవలసిందిగా కోరాడు. అందుకు ప్రతిఫలంగా కొందరికి చిల్లర బాకీలు రద్దు చేశాడు. మరికొందరికి చౌకగా సరుకులు ఇస్తానన్నాడు. చాలామంది అతడి మీద జాలిపడి సహాయం చేస్తామన్నారు. ఊరంతటికీ అదొక్కటే దుకాణం కావడం వల్ల అతడికి ఏమైనా కఠిన శిక్ష పడితే మరొక దుకాణం వాడు వచ్చే వరకు ఇబ్బంది పడవలసి వస్తుందని కొందరికి భయం కలిగింది. ఆ సాయంత్రం ప్రజలందరి ముందు శేషయ్య ఇలా అన్నాడు, నేనెంతో మర్యాదస్తుడిని, శాంత స్వభావుడిని, ఎవరినీ దేనికి విసుక్కోను. నిన్నటి నుండి నా ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగుండనప్పుడే నేను కోపంగా ఉంటాను. ఈ విషయం ఊరంతా తెలుసు అన్నాడు. అక్కడ చేరిన ప్రజలందరూ శేషయ్య చెప్పింది నిజమేనని అన్నారు. దానితో మంత్రి సంతృప్తిపడి ఏదో అనబోతున్నంతలో జనం మధ్య నుండి శేషయ్య పని మనిషి పరుగు పరుగున వచ్చి అతడి కాళ్ల మీద పడ్డాడు. దొరా, తమరు రోజూ నన్ను అయినదానికి కానిదానికి తిడుతూ ఉంటే మీది చెడ్డ స్వభావం అనుకుని పొరపాటు పడ్డాను. ఒక్కొక్కసారి కోపం కొద్దీ
తమరి బుర్రను బద్దలు కొట్టాలని అనుకునేవాడిని. మీరు తరచూ నన్ను తిట్టడానికి కారణం మీ అనారోగ్యమని ఇప్పుడే తెలిసింది. నా తప్పును క్షమించండి అన్నాడు. శేషయ్య వాడిని లేవనెత్తి, తప్పులు ఎవరైనా చేస్తారు, నేను నిన్ను క్షమించాను అన్నాడు ఆప్యాయంగా. పనివాడు ఈసారి మంత్రి కాళ్ల మీద పడిపోయాడు. మంత్రి వాడిని లేవనెత్తి, నీ యజమానిని శిక్షించడం లేదని నువ్వు నా బుర్ర కూడా బద్దలు కొట్టాలని అనుకుంటున్నావా అని అడిగాడు. పనివాడు బిక్కముఖం పెట్టి, లేదు దొరా, నా యజమాని ఆరోగ్యం బాగోనప్పుడే కోపంగా ఉంటాడని తెలిసిపోయింది కదా. నేను వారి దగ్గర 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ప్రతిరోజు ఆయన నా మీద కోపంతో మండిపడుతూ ఉండేవాడు. అంటే ఆయన 10 సంవత్సరాలుగా ఏదో జబ్బుతో బాధపడుతున్నాడన్నమాట. ఏ జబ్బైనా ముదరడం ప్రమాదం. తమరు వెంటనే నా యజమానికి తగిన వైద్యం చేయించండి అన్నాడు. పనివాడు చెప్పిన మాటల ద్వారా మంత్రికి శేషయ్య నిజస్వరూపం తెలిసిపోయింది. ఆయన పనివాడికేసి చిరునవ్వుతో చూస్తూ, నీ యజమాని జబ్బుకు వైద్యుడెందుకు, నేనే మందు వేశాను. ఆ మందు పనిచేసింది లేనిది నీ నుంచే తెలుసుకుంటాను అన్నాడు. తరువాత మంత్రి శేషయ్యతో కల్తీ సరుకులు అమ్మరాదని, ఒకవేళ తాను కొన్న సరుకుల్లో కల్తీ ఉంటే బాగుచేసి మరీ అమ్మాలని గట్టిగా చెప్పాడు. ఇక ముందు శేషయ్య ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు నెలకొకసారి తన మనుషుల్ని అతడి పనివాడి దగ్గరకు పంపుతానని అన్నాడు. మంత్రి వెళ్ళిపోయాక శేషయ్యలో గొప్ప మార్పు వచ్చింది. తన యజమానిని 10 సంవత్సరాల నుండి పీడిస్తున్న జబ్బును మంత్రి ఒక్క రోజులో కుదిర్చాడని శేషయ్య పనివాడు తనకు తెలిసిన వాళ్ళందరికీ ఆశ్చర్యంగా చెబుతూ ఉండేవాడు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.